గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపుతుంది. ఎందుకంటే గెలవడం ఓడడం తర్వాత సంగతి. కారణం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కీలకం ఏంటంటే క్యాడర్ బేస్ ఉన్న పార్టీస్ అయితే ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాయి. తెలుగుదేశం పార్టీ కూడా క్యాడర్ బేస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే అన్లెస్ యు ఆర్ వెరీ పాపులర్ అన్న అయి ఉండాలి. అంటే స్వచ్ఛందంగా ఓటర్లు నీ కోసం నమోదు చేసుకుని ఓటు వేసి ఉండాలి. ఇఫ్ యూఆర్ వెరీ పాపులర్ అది సాధ్యమవుతుంది. లేదనుకుంటే పొలిటికల్ పార్టీస్కు బేస్ ఉండాలి, క్యాడర్ బేస్ ఉండాలి. ఎందుకంటే ఆర్గనైజ్ చాలా పెద్ద ప్రాసెస్ రవిశంకర్. ఏమవుతుందంటే ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఈ ఓటర్ అవేర్నెస్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టము, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు తెచ్చుకోవడము, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా తెచ్చుకోవడము. సో ఇలాంటి అనేక డైమెన్షన్స్ ఉంటాయి కనుక సాధారణంగా క్యాడర్ బేస్ ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. నా ఎలక్షన్లో కూడా నేను ఫస్ట్ టైం 2007లో పోటీ చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో టీడీపీ వచ్చింది. వాస్తవంగా బీజేపీ, బీఆర్ఎస్లో టీడీపీ కన్నా ముందు రంగంలో దిగారు. కానీ వాళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోతే టీడీపీ సెకండ్ ప్లేస్ ఉంది. కాంగ్రెస్ బ్యాక్ ఇండిపెండెంట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. సో అందువల్ల టీడీపీ చాలా వేగంగా ముందుకొచ్చింది. కారణం ఏంటంటే టీడీపీకి ఉన్నటువంటి ఆ ఆర్గనైజ్డ్ క్యాడర్ బేస్. ఇప్పుడు కూడా టీడీపీకి ఓటింగ్ రావడంలో కీలకమైన పాత్ర పోషించింది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు చాలా ఎఫెక్టివ్గా ఆర్గనైజ్డ్గా యాక్టివిటీ చేశారు. ప్రతి 30 ఓటర్లకు ఒక పర్సన్ పెట్టారు. మీకు ఇది బీజేపీలో ఉంటుంది ఈ రకమైన వ్యవహారం. సో మీకు తెలుగుదేశం పార్టీలో కూడా ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు ఎవ్రీ 30 గ్రాడ్యుయేట్ ఓటర్స్కి ఒక పర్సన్ పెట్టి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకొని ఓటింగ్కి తీసుకొచ్చి ఓట్లు వేయించే వ్యవహారం వరకు చేశారు. ఇది కాకుండా ఇక పోల్ మేనేజ్మెంట్ రాజకీయ పార్టీ రంగంలో దిగాయంటే మనకు తెలుసు కదా, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎట్లాగో. సో ఇది అందువల్ల టీడీపీ శ్రేణులు ఆ రకమైన కృషి చేశాయి. ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల కృషి ఫలించింది.